హల్లెలూయా. సమయం ఇచ్చిన పాస్టర్కు అందరికీ వందనాలు. నా సాక్ష్యం ఏమని అంటే, మా సారు 5 నెలల నుంచి ఒక్కనాడు కానీ అనారోగ్యంతో కానీ దేవుడు ఒక్కనాడు కానీ సెలవు లేకోకుండా ఆదివారాలు చేసి డబలని ఒక్కనాడు కుంటుపడకోకుండా పోయినాడు. ఆమేన్. ఒక్కనాడు కానీ సెలవు అనగదు. దేవుడు ఎంతగానో నా భర్తను ప్రేమించి ఆదరించి ఎంతో బలపరుస్తున్నాడు. కానీ అది పగులు రాకోకున్నది, రేతురు వచ్చింది. దేవుడు ఆయనకు ఒకనొకప్పుడు బుద్ధి పుట్టించాడని ఎంతో వేదన పడి బాధన పడుతుంటే రేత్రి పూట బైబిల్ చదువుతున్నాడు. 10:30కి ఇంటికి వచ్చాడు. 11 గంటలప్పుడు ఖచ్చితంగా ఆయనలో ఒక ఆశ పుట్టింది, ఒక సిగురింపు పుట్టింది. ఎండిపోయిన ఎంకలతో అని పాట ఉంది కదా, ఆ పాట ప్రకారము ఆయనకు నోటి మాట ఆ పచ్చపాయ వచ్చినప్పుడు నోరు మందమయ్యి మాటలు సరిగ్గా రావు, నత్తి నత్తి మాట్లాడతాడు. ఇప్పుడు కొంచెం బైబిల్ చదువుతుంటే ఆయనకే కొంచెం ఆశ వచ్చి నాకు నోరు బాగా తిరుగుతుంది కదా, నాకు బాగా మాట్లాడుతున్నా కదా అని ఆయనలో ఆయన ఒక్కొక్క రోజు నేనే కాబట్టికే బైబిల్ చదువు అని చెప్పకోకుండా ఊరికే తెలందా అని లెక్క ఉంటే కానీ యేసయ్యా బైబిల్ అని పిలుస్తున్నాడు నన్ను. నేను ఒకప్పుడు నా పుట్టింటికాడ చిన్నప్పుడు ఒక తిక్కదాన్ని, ఒక అమాయకుదాన్ని. 7 మంది మా అమ్మకైతే అందరు చదివినారు. నేను ఒక అమాయకతనంగా ఉంటానని అప్పట్లో నన్ను చదివించిన వాళ్ళు కాదు. చదువు లేనప్పటికైనా ఎంతో వేదన బాధన. ఈ హైదరాబాద్కి వచ్చాక అన్ని హింసలు అప్పులు అన్నీ కుంగిపోయి వచ్చినా ఒకప్పుడుకి. ఇదే ఇంట్లోనే పక్కన ఉండి ఎన్నో బాధలు. మా ఇంట్లో 2 సూసైడ్ జరిగినాయి. మా అత్త చచ్చిపోయింది, నా కూతురు చచ్చిపోయింది సూసైడ్ చేసుకొని. ఉన్నప్పుడు ఈడన్నప్పుడు ఇదే ఇంట్లో ఉన్నప్పుడు ఎన్ని మాటలు నా భర్త, నేను ఇంటికి పోయి చచ్చిపోతాను, నువ్వు ఇంటికి వచ్చావా రావా అనేది పోయేది. అప్పుడు ఇంకా నాకు ఇంత దేవుడు తెలలే. దేవా ఆ దేవుడన్నా నా భర్తను కాపాడండి, ఆ దేవుడన్నా నన్ను కాపాడండి అంటే పోతాడు, సూసైడ్ చేసుకుంటాడు అని ఫోన్లో చెప్తాడు. మళ్ళీ తిరిగి 1 వారం రోజులు ఉండి మళ్ళీ వచ్చాడు. అట్లా ఎన్ని మాటలు ఇక్కడ వచ్చినా కానీ బైక్ నడపకొద్దన్నా కానీ బైక్ మీద నుంచి ఎన్ని మాటలు పడిపోయినాడు, 1000 మాటలు పడిపోయినా కానీ దేవుడు నా భర్తను కాపాడుకుంటా. కాలు కానీ చేయి కానీ ఏ దానికే కానీ దెబ్బలు లేవు. బగ్గకి దెబ్బలు తగులుతున్నాయి కానీ నా భర్తకు దెబ్బలు తగలకుండా కాపాడుకుంటూ వచ్చున్నాడు. అసమంటి బాధలో వేదనలో ఉండేదాన్ని నన్ను దేవుడు పనికి రాని పాత్రనని పక్కకేసినారు. నా కుటుంబంలో నాకు సంతోషం సమాధానం లేకోకుండా ఈ చిన్న సంఘంలో నాకు ఎంతో ప్రేమ, ఎంతో ఆప్రేత. ఒక్కొక్కరు నాకు ఫోన్లు చేసి ఇప్పుడు నాకు ప్రార్థన చేయమని అడుగుతున్నారు. హల్లెలూయా. పనికి రాని పాత్రనని విడివేసినారు. పనికొచ్చే పాత్ర లెక్క నా దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. దేవా నాకు ఇచ్చే కానుకలు కానీ నేను వాడుకోకుండా పాశ్రమకి ఇచ్చండి ఇచ్చండి. నిన్న ఒక ఫ్రెండ్స్ కాడికి పోయినాను, వాళ్ళ భర్తకు బాగలేదంటే సున్నికి. దేవుడు ప్రతి ఒక్కసాటికి పోదిన్నాలో నా ఆత్మ నన్ను సంచరిస్తుంటుంది. వాళ్ళు కష్టాలలో ఉన్నారు, వాళ్ళు బాధలలో ఉన్నారు. నీ కాడ ఎంతన్నా కానీ వాళ్ళకి చేయి చెప్పమని నాకు దేవుడు నాతో మాట్లాడుతుంటాడు. నేను పోయినానా ఆ బిడ్డ కాడికి పోతే వాళ్ళు దేవుని బిడ్డలు కాదు, అన్యులు. నేను శూన్యకు పోయినప్పుడల్లా లేకుండా నిన్న ఉన్నాడు. ఆపరేషన్ చేసిన ఆయన లేడు కానీ ఆయన భార్యని, అది భార్య నన్ను పట్టుకొని అక్క నాకు ప్రార్థన చేయి, అక్క నాకు ప్రార్థన చేయి. నా దేవతలు ఎంతమంది నన్ను రక్షించకుండా ఉన్నారు. నీ సంఘానికి వచ్చి నేను నా భర్త నీ సంఘానికి వచ్చాను ప్రార్థన చేయమని అడుగుతుంటే దేవా దేవా నన్ను ఇట్టం అడుగుతున్నారు ప్రభువా, నేను ఏమని చేయాలి ప్రభువా, నువ్వే నాతో మాట్లాడు దేవా. నాతో మాట్లాడి ప్రార్థన చేయించుకొని ఆమె ఎంతో సంతోషపడింది. ఇటు చిన్న చిన్న వెళ్ళ నాతో దేవుడు నాతో రప్పించుకున్నాడు. ఎంతమంది ముసలిలో నాతో ప్రార్థన చేయించుకుంటున్నారు. ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు కలిగినాయి. ఎప్పుడు సైర పొద్దున చేయని నాకు రాదా,
ఎన్ని బాధలలో ప్రయాణంలో రాధాన్ని ఫోన్ చేసిన నాకు ఎన్ని మాటలు ప్రార్థన చేసి ఆదరించింది రాధా. ఈ సంఘంలో పిల్లలు కానీ ఎన్ని మాటలు, లక్ష్మమ్మ బిడ్డ కానీ పాస్టర్ కొడుకు కానీ పిల్లలల్లా పాస్టర్ కొడుకు ఆ చిన్న అబ్బాయి పోయేటప్పుడు నాకు ఒక ప్రేమ ఇచ్చిపోయినాడు. ఉండే ఎంత కూర్చొని ఆమె పేరు రాకోకున్నది. ఆమెనైతే ఎంత ప్రేమగా, ఆమె ఒక అందం లేదు, మాటకు చెప్పాలంటే ఒక మంచి దుస్తమైన వస్త్రాలు కట్టుకోదు కదా, ఆమెను ఆప్రేతగా కరుచుకొని అమ్మ నువ్వు భయపడాకు దేవుడు ఉన్నాడని ఆ అమ్మను నన్ను ఎంతో ఓదార్చిన దేవుడు అక్కడ పోయినాడు. చూడు చల్లగా ఉండాలి ఆ అబ్బాయి. అట ఆ అబ్బాయి ఎన్ని మాటలు మమ్మల్ని ఓదరించి, ఈ పిల్లలు కానీ సంఘంలో ఉండే పిల్లలు కానీ ఆంటీ అంకులు బాండాడు ఎంతమంది అడుగుతారో నన్ను. ఇప్పుడు దేవుడు నన్ను నిలబెట్టినాడు గొప్ప సాక్ష్యంగా. హల్లెలూయా. నా చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక నేను తగ్గించి యేసు నామం హెచ్చించుకుంటున్నా. ఆమేన్.